హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? ఎట్లున్నారు? ఇంటికాడ ఉండేటోళ్ళు, కోయట్లో ఉండేటోళ్ళు అంతా బాగున్నారా? చూడండి ఫ్రెండ్స్, టైం ఏమో ఎప్పుడో టైం అయిపోయింది, 1:30 గంట అయిపోయి నా డ్యూటీ ప్రకారం. ఇదిగో ఇంకరు ఉంచేపనని ఈ నల్లగుడ్డ కోసము నా పానం తీసేసి 1:30 గంట నిలబెట్టింది మస్పాకు పంపించేదానికి. ఏం చేస్తాం, మస్పాక్ అంటే ల్యాండ్ ఏమో కదా, అదే ఇప్పుడు దొబ్బుతారు బెడకాయ వెళ్ళి పెట్టి. తెలుగుదాని ఉండేది, తెలుగు రాదా అని అట్లా చేసి 1 గంట లేటుగా నిలబెట్టింది. ఏడన్నా ఓపెన్లో పెట్టినారో లేదో. సలాం అలైకుం. आज भैया शारी है सज्जिला, शारी सज्जिल शारी जी सकम सा सिले भैया शारी शारी कुमारी आदि सज्जली అబ్బా టైం అయితే లేదు. ఎప్పుడు ఈ వారం నుంచి ఆ వారం నడిచేది పోయేది. అంతే. ఈరోజు వీడియో చేద్దామని రేత్రులు అనుకుంటానా, రేపు చేస్తాంలేనే. ఇంట్లో పట్టుకుండేస్తారు, లేట్ అయిపోతుంది. ఇంకా లేట్ అయిపోయే తక్కువ, ఇంకా టైం లేదని చెప్పి పరిగెత్తేతా వెళ్ళిపోవాలి. ఇలాగ ఏడుస్తూ ఉన్నాయి బతుకులు. ఎప్పటికైనా కానీ మన ఊర్లో మన ఇంట్లో మనకంటూ ఒక మనకంటూ ఒక మొరడు తాడుంటే, ఉరిపోసుకొని బారడు తాడైనా ఉంటే మందే అనిపించుకునేదే. దానికైతే వేరే కదా. ఏం చేద్దాము, ఇలాగొచ్చేసి ఎప్పటికీ ఇల్లే. మన ఊర్లో మన ఇంటికాడ ఊపిరింటి ఉప్పు అమ్ముకొని బతుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ఎగసాట్లు, ఈ బాధ పల్లెం, ఈ టెన్షన్లు, ఇవి అయ్యి అన్నీ పల్లెం. అందరూ ఎలాగేమో కానీ నాకైతే పైన ఈడియాలు చేస్తా అలాగుంటానేమో కానీ నవ్వుతా. నిజంగానే జీవితం అంటే రక్త పుట్టి వేస్తాం. బతకడం అంటే ఇంకెప్పుడు నేను ఈ వారం నుంచి ఆ వారం చేసేది. బాగుంటేనే ఎవరైనా కానీ, బాగుండి మనం పెడతా అంటే మనమైనా ఎవరైనా కానీ సంపాదించేంతవరకే, పెట్టేంతవరకే. ఏ పొద్దు సంపాదన తగ్గిపోతుందో, ఏ పొద్దు మన తరపున నుంచి పావడం తగ్గిపోతుందో ఆ రోజు అందరూ సీపుగానే చూస్తారు. ఎవరి దగ్గర ఇల్లు ఉండదు. అది మనోళ్ళు కావచ్చు, తోడబుట్టినోళ్ళైనా, కనుక్కున్న వాళ్ళైనా. ఒక్క ఇయాల కాకపోతే కాను వాళ్ళ దగ్గర, వాళ్ళకు మనకు ఏ బంధుత్వం లేని దగ్గర, ఏ అనుబంధం లేని వాళ్ళ దగ్గర వాళ్ళ తరపు నుంచి ఏమన్నా అయ్యో పాపమా అని జాలి పలుకుతారు ఖచ్చితంగా. ఎందుకంటే నేను చూస్తాను కదా, మన అనుకుండే వాళ్ళు పెట్టే వరకే, పోసే వరకే, సంపాదించే వరకే. మన స్థాయిలో ఉంటేనే, వాళ్ళ స్థాయి తగ్గట్టు ఉన్నామంటేనే, వాళ్ళ స్థాయి మించుకున్నా, వాళ్ళ స్థాయి తగ్గట్టు తగ్గినామనుకో
ఎవ్వరు కేర్ చేయరు. ఎవరి దగ్గర విలువ ఉండదు. ఆ మనిషి వయసులో పెద్దది కానీ చిన్నది కానీ ఆ మనిషికి విలువ ఉండదు. ఎవరు కేరు చేయరు, ఎవరు పట్టించుకోరు. కానీ ఆడ కనపడిపోతుంది. మనం సంపాదించేటప్పుడు పరిగెత్తేటప్పుడు కాదు, కానీ మన విలువ ఏంటి అనేది కొంచెం మనం డౌన్ అయిపోయినప్పుడు, మన సంపాదనే మనం తిరిగి పెట్టలేనప్పుడు పామమ్మా మనం తిరిగి పెట్టలేకపోతా అంటాం చూడు, అప్పుడు తెలిసిపోతుంది అమ్మ అయిన పిన్నోటోళ్ళ విలువ, మన విలువ ఏంటో వాళ్ళ దగ్గర కదా. అవునా కాదా? ఏం చేద్దాం, దేవుడు అనేవాడు ఉన్నాడు. అది నేను కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఏ పొద్దు ఒక రోజు పైకైతే వస్తాము, కష్టపడే వాళ్ళం పైకి వస్తామని నాకు గట్టి నమ్మకము. చూద్దాం చాలా దేవుని అయ్యా. ఒక మంచి ఎదగాలంటే ఎన్నో అవమానాలు ఉండాలా.